సో ఇదొచ్చేసి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఫ్రీ ల్యాప్‌టాప్ అండ్ అలాగే వైఫై కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. శాలరీ వచ్చేసి మీకు 33,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీ అండ్ అలాగే టీఎస్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే మీకు అర్థమైతే అవుతుందన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అమెజాన్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. రిమోట్ వర్క్, మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ లెవెల్ 2 వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. లెవెల్ 2 అంటే శాలరీ ప్యాకేజ్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి 33,000 వరకు పే చేయడం జరుగుతుందన్నమాట. సో లెవెల్ 2 అంటే దానికి పైగా 33,000 కంటే ఎక్కువ శాలరీ కూడా మీరు తీసుకోవచ్చని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా ఉంటాయి. మన వీడియో ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ అబౌట్ ది టీమ్ కనుక చూసుకున్నట్టయితే అమెజాన్ ఇండియా ఈ సీకింగ్ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ అనలిటికల్ క్యాండిడేట్స్ విత్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ థింకింగ్ టు జాయిన్ ది ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్ ఇన్ బెంగళూరు అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఎవరైతే డెడికేటెడ్గా హార్డ్ వర్కింగ్ చేయగలరో, సో ఎనలైటికల్ క్యాండిడేట్స్ ఉంటారో, సో అటువంటి క్యాండిడేట్స్ని వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారనమాట. ఈ యొక్క ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీంలో జాయిన్ చేసుకోవడానికి చూస్తున్నారు బెంగళూరులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే దిస్ ఇంక్లూడ్స్ బట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు రీసెర్చ్ అండ్ ఎవాల్యూట్స్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ప్రోడక్ట్స్కి సంబంధించి అంటే ఈ యొక్క కంపెనీస్కి సెల్లర్స్, స్టేక్ హోల్డర్స్, సో ఇలా డిఫరెంట్గా ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని కంపెనీలో సో పెడతారనమాట సెల్లింగ్ కోసం. సో అటువంటి వాళ్ళను రీసెర్చ్ చేయడం అండ్ అలాగే ఎవాల్యూట్ చేయడం, సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, సో వాటిని క్వారీస్ చేయడం, వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ని చెక్ చేయడం లాంటివి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. సో వాటిని చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేక్స్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అండ్ టూల్స్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని మీరు వచ్చేసి అప్రోప్రియేట్ యాక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రొసీజర్ టూల్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్ బై ప్రొవైడింగ్ డీటెయిల్ అనోటేషన్. సో మీరు వచ్చేసి ఈ యొక్క సెల్లర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ని అన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ కంపెనీకి సంబంధించిన కస్టమర్స్తో కమ్యూనికేట్ అవుతూ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేట్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వయా ఫోన్, ఈమెయిల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనమాట. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మీరు వచ్చేసి ఈ యొక్క ఇంటర్నల్ కస్టమర్స్తో ఫోన్ కాల్స్ ద్వారా లేకపోతే ఈమెయిల్ ద్వారా మీరు కమ్యూనికేట్ అవుతూ ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ కస్టమర్ అండ్ పీర్స్ ఇన్ పర్సన్ వయా ఈమెయిల్, అనోటేషన్ అండ్ ఫోన్ డ్యూరింగ్ అండ్ ఫాలోయింగ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇంతకుముందే చెప్పాను కదా, సో ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండర్స్టాండ్ ది ఇష్యూ అండ్ మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్స్ టు రిజాల్వ్ ఇట్. Systemically exclude problem variance information to relevant owners team according to process and standard. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్. మీరు వచ్చేసి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్తో కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండర్స్టాండ్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అండ్ క్రియేట్ అనాలిసిస్ ఫర్ డ్రైవింగ్ బిజినెస్ గోల్స్. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్స్ అనమాట. వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా వర్క్ కంపెనీ వాళ్ళు నేర్పిస్తారనమాట. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు వచ్చేసి ఆన్లైన్లో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో మీరు దానిలో పాస్ అయితే కనుక మీకు ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్కి మూవింగ్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి
ఈ యొక్క నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. సో డిగ్రీలో మీరు ఎనీ డిసిప్లిన్ అయినా పర్లేదు అనమాట, హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 year అనమాట. ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు రాయడం చదవడం చక్కగా వచ్చి ఉండాలన్నమాట. ఎబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటరప్ట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా. సో ఈ యొక్క డేటాను మీరు హ్యాండిల్ చేయగల ఎబిలిటీ కూడా ఉండాల్సి ఉంటుంది. డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఏ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్ అనమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డెమాన్స్ట్రేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రూవెన్ ఎబిలిటీ టు వర్క్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ ఇండిపెండెంట్ సెట్టింగ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి proven ability to clearly communicate with managers and associates at all levels అనమాట. మీరు వచ్చేసి యొక్క క్లియర్గా కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. మేనేజర్స్తో అండ్ అలాగే అసోసియేట్స్తో ఆల్ లెవెల్స్లో మీరు మంచిగా కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. కమ్యూనికేట్ అయ్యే ఎబిలిటీ మీకు చక్కగా ఉండాల్సి ఉంటుంది అనమాట. గ్లోబల్ ప్రాస్పెక్టివ్ అండ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్టివ్, ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్, వర్క్ విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వెంటనే మీకు టెస్ట్ లింక్ అనేది రావడం జరుగుతుందన్నమాట. కన్ఫర్మేషన్ మెయిల్ అనేది రావడం జరుగుతుంది అందరికీ. సో చూడొచ్చు ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అప్లై నో బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ లేకపోతే మీకు గూగుల్ అకౌంట్తో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. అమెజాన్ అకౌంట్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కొత్తగా క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఈమెయిల్ ద్వారా అయితే లాగిన్ అయ్యాను అనమాట. సో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయింది. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇస్తారు, అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిందనమాట. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్సు అండ్ అలాగే ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మీ యొక్క అడ్రస్ టు అండ్ అలాగే సిటీ, జిప్ కోడ్, మీ యొక్క పోస్టల్ అడ్రస్ ఇస్తారు, కంట్రీ, రిలీజన్ అండ్ అలాగే స్టేట్ ఇస్తారు. సో తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు సెండ్ అవుతుంది అనమాట. సో ఇలా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ప్రొవైడ్ చేసిన మెయిల్కి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుందన్నమాట అప్లై చేసుకున్న వెంటనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ రౌండ్స్కి మిమ్మల్ని వాళ్ళే కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.